కదా, అట్లా ఉమ్, చేయకుండా ఉమ్. ఆ వ్యక్తి మళ్ళీ ఉమ్. చెప్పించుకున్నాడు. ఆ వ్యక్తి మళ్ళీ అబ్బో. చెప్పించుకున్నాడు. ఆ వీడియో యూట్యూబ్ లో అప్లోడ్ చేసినాం మేము. వన్ ఆఫ్ ద యూజర్ కామెంట్ చేస్తే మేము అయ్యో. ఐడెంటిఫై చేసినాం, ఈ వ్యక్తి ఆల్రెడీ చెప్పించుకున్నాడు సార్, సేమ్ వాయిస్ సేమ్ స్టోరీ, మళ్ళీ చెప్పింది సార్ మీరు అని చెప్పి ఉమ్, చెప్తున్నాడు. మేము సర్ప్రైజ్ అయినాం అనమాట. సో మరి ఏం ఆల్గారిథం రాయాలి అట్లాంటి వాళ్ళ కోసం? అదే. సో సో అట్లాంటప్పుడు స్లాట్ ఏం మల్టిపుల్ గా చేయాలని బుక్ అంటే చేసిన వాళ్ళకి అసలు ఫోన్ చేయకపోతే అయిపోద్దిగా. ఆ, ఆ, ఇంకా ఓకే. అంతకన్నా నేనేం చేయగలుగుతా? ఇప్పుడు సమస్య వచ్చినప్పుడు ఉమ్, సమస్యని ఉమ్, ఎట్టగొట్ట ఎదుర్కోక తప్పదు కదా. ఉమ్, నేనేం ఉమ్, ఆల్గారిథం యా, రాసిన అంటే, సేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఉమ్, మీద ఎంతమంది ఉమ్, యూజర్స్ ఉన్నారు, అర్థమైందా? ఒకే డేట్ ఆఫ్ బర్త్ మీద సబ్మిట్ చేస్తూ ఉంటారు కదా మళ్ళీ మళ్ళీ. ఉమ్, ఉమ్, ఉమ్. అట్లా నేను ఫైండ్ అవుట్ చేసి ఆ డేట్ ఆఫ్ బర్త్ మీద ఎంతమంది యూజర్స్ ఉన్నారో వాళ్ళు ఐడెంటిఫై అయిపోతారు ఆటోమేటిక్గా. అచ్చా, సో ఓకే. అదే ఐడి మీద, అంటే ఆ డేట్ ఆఫ్ బర్త్ మీద ఒక ఐడి, ఇప్పుడు ఎక్స్ అనే ఐడి ఉంది, ఆ ఎక్స్ ఉమ్. ఐడి మీద వేరే ఇప్పుడు ఫస్ట్ బిఫోర్ దట్ మీ రికార్డింగ్ అప్లోడ్ చేయకూడదు కదా యూట్యూబ్లో, అప్లోడ్ చేయాలా? యా, చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. బట్ డేట్ ఆఫ్ బర్త్ ని కొంచెం కాన్ఫిడెన్షియల్ గా పెడితే ప్రాబ్లం లేదు. ఓకే, సరే. Yeah. ఉమ్. డేట్ ఆఫ్ బర్త్ కాన్ఫిడెన్షియల్గా పెట్టి ఉండదు కానీ ఓకే, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. యా. ఒకటే ఒకటి, మేము ఫోన్ పెట్టేయగలుగుతాం అంతే. మిమ్మల్ని హట్ చేయకుండా అంటే ఏం చెప్పాలంటే, సార్ 2 minutesలో కాల్ ఉమ్. చేస్తామని ఫోన్ పెట్టేస్తాం అంతే. అచ్చా. అంతే కదా, ఎందుకు ఉమ్, హట్ ఉమ్, చేయాలి? ఉమ్, ఇప్పుడు ఉమ్. మాకేం లాభం? మా యూజర్కి మీ చాట్ కాంట్రిబ్యూట్ కానప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్ ఉమ్. లేకుండా ఏం వినాలి, ఎందుకు వినాలి అసలు? మీరు ఎవరని వినాలి స్టోరీ? ఎందుకు అదే, వినాలి? అదే, అదే, డేట్ అదే. ఆఫ్ బర్త్ డీటెయిల్స్ ఉమ్, ఉంటే ఓకే, పలానా వ్యక్తికి ఉమ్. పలానా జరిగింది అని చెప్పి వాడు ఏదో చదువుకోవడానికి నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. ఎందుకు ఉపయోగపడుతుంది? యూట్యూబ్లో పెడితే ఎవరికి ఉపయోగపడుతుంది కదా ఈ వీడియో. అంటే ఆ, నేను చూసిన సినారియోస్ లో పాజిటివ్ వే ఉంటుంది, ఇక్కడ నెగిటివ్ వే ఉంటుంది. నెగిటివ్ ఏముంటుంది? అంటే నెగిటివ్ అని అంటే ఆ ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ విత్ టైం డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేసుకుని కొంతమంది, ఐ మీన్, వాళ్ళు చేసేవి చేస్తూనే ఉంటారు. ఏం ఐ మీన్ అది. చేయగలుగుతారు? ఏం చేయగలుగుతారు నేను కూడా తెలుసుకుంటా. నేను దాన్ని బట్టి నేను ఇంకో ఆల్గారిథం రాస్తా. అచ్చా, ఓకే. చెప్పండి, ఏం చేయగలుగుతారు మాక్సిమం చెప్పండి. ఇజ్ ఇట్ ఏ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్? ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అని కాదు, ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అని కాదు. జనరల్ గా ఏంటంటే కొన్ని తెలిసిపోతుంటాయి కదా అందులో ఏంటిది ఏంటిది అనేసి. అంటే నేను పూర్తిగా డీప్ డైవ్ చేయలేదు ఇందులో దీని మీద. బట్ అవును, ఏం చేయగలుగుతారు నాకు చెప్పాలి కదా మీకు థాట్ వచ్చినప్పుడు. అంటే ఇప్పుడు నార్మల్ గా ఇది ఏది ఇటు కేరళియన్స్ అట్ సైడ్ కి వెళ్తే ఏంటంటే బ్లాక్ మ్యాజిక్ అనేసి చేస్తూ ఉంటారు కదా. సో ఒక్కడన్నా ఆ నిజంగా చేసేవాడు కేటగిరీస్ తెలుసా? డబ్బులు తీసుకునేవాడు తెలుసా మీకు? అట్లా తెలియదు, హా, నేను అటువంటి వాటికి ఎప్పుడు వెళ్ళను. బట్ కాకపోతే మరి ఒక కైండ్ ఆఫ్ ఫియర్ అన్నమాట. ఎందుకంటే మనది ధర్మంలో ఏంటంటే దేర్ ఇస్ ఎ పాజిటివ్ వే, దేర్ ఇస్ ఎ నెగిటివ్ వే. మరి సో అప్పుడు మన ఇంటి పాజిటివ్ కి పంతులకు ఉంటాం. చెప్పకుండా ఈ జాతకాలు ఆన్లైన్లో ఎందుకు సబ్మిట్ చేయాలి మరి? అంటే ఆ, మీ వీడియోస్ చూసాక ఓకే, యా, ఇది ఈ వే ఆఫ్ థాట్ లో ఇలా వెళ్ళాలి. సో ఇది వెళ్తే ఇది క్లియర్ కట్ గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో దీని నుంచి మనం కొంచెం ఇన్వెస్టిగేట్ చేసుకుంటే మనం కొంచెం అందుట్లో ఎక్స్పర్ట్ అవుతాము. హ్మ్. సో ఈ వేలో నేను అంటే ఈ ప్రెసెంట్ జరిగిన ఇన్సిడెంట్స్ ప్రకారంగా నేను ఎక్కడన్నా మిస్టేక్స్ చేశానా, లేదంటే ఐ మీన్ నేను ఇంకా అప్పట్లో ఎప్పుడైతే సబ్మిట్ చేశానో అంతకు ముందు ఒక 2 months దాకా నేను ఫాలో అయ్యాను అనమాట. సో నేర్చుకుందాం అనేసి ఇది నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకున్నాను, ప్రాబ్లం ఏం లేదు. హ్మ్. కాకపోతే సమ్ వర్క్ రిలేటెడ్ ఇష్యూస్ వల్ల సో కొంచెం అట్లా పక్కకు పెట్టాల్సి వచ్చింది. అదే హ్మ్. అట్లా. ఓకే. సో ఇప్పుడు ఇంతకీ నేను రీడ్ చేయమంటారా, లేదంటే మన ఛానల్లో ఎవరైతే బర్త్ డీటెయిల్స్ ఇచ్చిందో వాళ్ళందరి ఒకటి బ్లాక్ మ్యాజిక్ చేస్తా కూర్చుంటాడంటారా? యా, రీడ్ ఇట్, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. అట్లాంటిది ఏం లేదు, రీడ్ ఎవడు చేయండి. ఎవడు చేయడు కదా. ఎవరు చేయరు. చేస్తాడంటే మనం ప్రోగ్రామ్ ఆపేద్దాం, ఏమున్నది? ఆ, నా పాయింట్ ఆఫ్ వ్యూ అది మాత్రమే, నా పాయింట్ ఆఫ్ వ్యూ అంతే. అంతేగాని ఎందుకంటే నేను డిఫరెంట్ వేస్ లో ఆలోచిస్తాను. అవును, ఒకటి పాజిటివ్, ఒకటి ఇప్పుడు ఒక నెగిటివ్, క్లాస్ ఇట్లా. అన్నాక 10 మంది స్టూడెంట్లు 10 రకాల చేతులు అంతే, అదంతే.
అదే అదే తప్పేం అదే లేదు, ఆలోచన తప్పేం లేదు. ఓకే, మాకు ఈ ఆలోచన వచ్చింది, అరే అరే మనం చేస్తే ఇట్లా వేరే వాళ్ళు నేర్చుకుంటారేమో అని మాకు ఆలోచన వచ్చింది. ఓకే, ఒక అతను ఇది బాగుంది అంటాడు, ఇంకో అతను ఇది బగ్ అంటాడు. ఓకే, ఇప్పుడు నేను మీకు చెప్పా కదా, ఇట్లా 4-5 బర్త్ డీటెయిల్స్ సేమ్ 20-30 రిజిస్ట్రేషన్లు ఉన్న ఐడీస్ చూపిస్తా, ఒకటే డేట్ ఆఫ్ బర్త్, ఒకే అబ్బో. పర్సన్, 20-30 ఉంటాయి. సరే 20-30 కూడా నాకేం తప్ప అనిపించలేదు. ఓకే, ర్యాండమ్ కాల్ తో బుక్ చేసుకుంటారేమో అందుకని అప్లై చేస్తున్నారేమో అనుకున్నా. సర్లే వాళ్ళు మన ఫ్యాన్స్, డైహార్డ్ ఫ్యాన్స్, వదిలేద్దాం, ఓకే నో ప్రాబ్లం. కానీ సేమ్ పర్సన్ చెప్పించుకొని సేమ్ విషయాన్ని మళ్ళీ చెప్పిస్తున్నా అంటే ఓకే, అది కూడా ఇంకో రకంగా అనిపించింది. అరే వీళ్ళు మనల్ని టెస్ట్ చేస్తున్నారేమో, టెస్ట్ చేయడానికి. అంటే ఒకసారి చెప్తే ఒక అతను ఒక ప్రిడిక్షన్ చెప్పాడు, ఇంకోసారి వెళ్తే గుర్తుండదు కదా వాడికి, సో ఇంకోసారి ఇంకోటి చెప్తాడేమో అని అనుకుని ఉంటారేమో అనుకున్నాను అనమాట నేను. అట్లా కూడా అట్లా మనకి ఎందుకు ఉంటది? పాజిటివ్ అట్లా ఉండదు అనిపించింది. కదా. అట్లా కూడా చెప్తారు కదా, ఇప్పుడు నేను మీకు ఒక కథ చెప్పా, ఇంకోసారి వస్తే ఇంకో కథ చెప్తా, ఆపోజిట్ గా మార్చి చెప్తే అప్పుడు వాడి దగ్గర క్యాలిక్యులేషన్ లేనట్టే కదా. సో మేబీ దాన్ని అతను టెస్ట్ చేయడానికి ఆయనకి ఒక థాట్ వచ్చి ఉండొచ్చు, అర్థమైందా? మేబీ అదే 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 అట్లా. సో ఫైనల్లీ సేమే చెప్పాం కాబట్టి ఆయన సైలెంట్ గా ఉండి ఉండొచ్చు, ఆయన రివీల్ చేయకపోయి ఉండొచ్చు, మొత్తానికి దొరికాడు అనమాట, ఇంటెలిజెంట్ ఫెల్లో. కావచ్చు. సరే సరే, ఇప్పుడు నేను మీకు రీడ్ చేయనా? యా, రీడ్ చేయండి, problem చెయ్యాలి, లేదు. యూట్యూబ్ లో కూడా అప్లోడ్ చేయాలి, మనకి ఎవడు ఏం problem చేయడు. లేదు. ఏం చేయరు, ఏం చేయరు. అంత సినిమానే లేదు, అంత చేసేవాడే లేడు అసలు. వాడికి ఈ ఆన్లైన్ లో మన వెబ్సైట్ లో మన వీడియోలో డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని చేసే అంత లేనే లేదు అనమాట. సరే, అట్లాంటి ఏం ఆలోచించకండి. రైట్, కుంభలగ్నం, లగ్నంలో శని ఉన్నాడు. మీ టైము బర్త్ డీటెయిల్స్ చెప్పారా మీరు? 3/12/93, ఓకే కరెక్టే. 11:32 AM. ఓకే కరెక్టే. ఖమ్మం బర్త్ ప్లేస్. ఖమ్మం. 11:27:30 కరెక్ట్ చేసిన. ఓకే, తర్వాత మీరు ఏం చేస్తున్నారు, మీకు ఏం కావాలి? ప్రజెంట్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, బట్ కాకపోతే ఏంటంటే కొంచెం స్ట్రగుల్స్ ఉన్నాయన్నమాట. లాస్ట్ 1.5 year, అంతకు ముందు ఎప్పుడైతే రెసిషన్ వచ్చిందో అప్పుడు లాస్ట్ అయ్యాను. 1.5 year పట్టింది అగైన్ మళ్ళీ కంబ్యాక్ ఇవ్వడానికి. సో ప్రజెంట్ కొంచెం అటు ఇటుగా ఉన్నది. దట్టు ఇక్కడ ఏంటంటే పర్మనెంట్ రోల్ కేటగిరీ కాదు, కాంట్రాక్ట్ రోల్ కేటగిరీ. సో ఇదేంటంటే ఎప్పుడు పీకేస్తారు ఏంటిది అనేది తెలియదు. సో కొంచెం ఏమన్నంటే ఈ ప్రెసెంట్ సినారియోస్ లో ఎట్లాగో ఇది శని పోయాడు కాబట్టి ఏమన్నా స్టెబిలిటీ ఆఫ్ ద గ్రోత్, సెకండ్ కేటగిరీ అంటే సెకండ్ లైఫ్ జర్నీ స్టార్ట్ అవుతుందా లేదా, ఏంటిది సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అవుతుందా లేదా అని థింక్ చేస్తున్నాను. శని గురించి అర్థం కాలేదు, శని ఎక్కడికి పోయాడు? ఇప్పుడు ఈ ఇయర్ లో ఏంటంటే ఇది అష్టమ శని పోయిందనేసి వచ్చింది కదా. అష్టమ శని వెళ్ళిపోయాడా? ఓకే సరే సరే. అయితే లాస్ట్ మీరు సాఫ్ట్వేర్ లో ఏం చేస్తున్నారు? నేను మిడిల్ వేర్. మిడిల్ వేర్ అంటే ఏం చేయాలి? మిడిల్ వేర్ అంటే ఇది వెబ్ లాజిక్స్, వెబ్ స్పియర్స్ వీటిని కాన్ఫిగరేషన్ చేస్తాం. అంటే స్టేబుల్ డేటాని మనం అక్కడ ప్లేస్ చేసుకుంటూ ఉంటాం, సర్వర్స్ ని కానీ వాటిని కాన్ఫిగర్ చేసి ఆ సర్వర్ ఎటువంటి ఇష్యూస్ లేకుండా కంటిన్యూస్ గా రన్ అయ్యేటట్టుగా ఉంచుతాం అనమాట. ఓకే, క్లౌడ్ సర్వర్స్ ని మేనేజ్ చేయాలి అప్పుడు. యా, క్లౌడ్ కేటగిరీస్ కూడా వస్తాయి. ఓకే ఓకే. సో మీరు డిప్లాయ్ డెవాప్స్ లాగా, డెవాప్స్ అంటే డిప్లాయ్ చేస్తారు. మిడిల్ వేర్ అంటే మిడిల్ వేర్ అని అంటే ఇంత డెవాప్స్ లో ఇది ఏంటంటే ఆటోమేషన్, అది దాన్ని మాన్యువల్ ప్రొసెసర్ చేసేవాడు మిడిల్ వేర్ అనమాట. ఓకే ఓకే. ఇప్పుడు మాది వెబ్సైట్ ఓకే, మేము ఏదో రెడీ చేసి ఇచ్చాం, మీరు డిప్లాయ్ చేస్తారు, మీరు సర్వర్ లో మేనేజ్ చేస్తారు, అప్ ఉండేటట్టు చూస్తారు. సో ఇట్ ఈస్ జస్ట్ లైక్ వెబ్ హోస్టింగ్. వెబ్ హోస్టింగ్ అంతే అంతే. ఓకే, గాట్ ఇట్. సరే, చార్ట్ నేను ఎప్పుడు ఎలిజిబుల్ అంటే మీకు ఏమన్నా ప్రిడిక్షన్స్ నేను చెప్పినా సరిపోతే ఎలిజిబుల్, లేదంటే టాటా బై బై చెప్పేస్తా. ఓకే. సో కుంభలగ్నం, లగ్నాధిపతి లగ్నంలో ఉన్నాడు, దశమంలో శుక్రుడు, రాహువు, బుధుడు, రవి, కుజ పంచగ్రహ కూటమి ఉంది. 3rd December 93 మీరు. ఓకే నైస్. తర్వాత 6 చంద్రుడు స్వక్షేత్రగతుడు అయ్యాడు. కానీ ఇక్కడ ఏమేమి జరుగుతా ఉన్నది, లక్కీగా శుక్రుడు డిస్టర్బ్డే. ఓకే, కానీ ఇక లగ్నం మీద శని సేవ్ చేస్తాడు. బుధుడు డిస్టర్బ్ కాలేదు, డిస్టర్బ్ కాకపోవచ్చు. దశమాధిపతి దశమంలో ఉన్నాడు, లగ్నాధిపతి లగ్నంలో ఉన్నాడు, లగ్న దశమాధిపతుల మధ్య పరస్పర దృష్టి ఉంది. వెరీ గుడ్.
సెక్యూరిటీ, ఇవన్నీ క్లౌడ్, నెట్వర్కింగ్, ఉమ్, వీటి మీద మంచి ఉమ్, గ్రిప్ ఇస్తుంది అనమాట. కాంబినేషన్స్, ఫోటోగ్రఫీ ఉమ్, చేస్తా అంటే ఉమ్. ఫోటోగ్రఫీ కూడా చేయొచ్చు, అట్లా కూడా పనిచేస్తుంది. ఒక్కొక్కరికి ఒకటి పని చేస్తుంది, అందరికీ ఒకటే పని ఆ, చేయదు. తర్వాత ఓకే. గురు ఉమ్, లగ్నాన్ని చూస్తున్నారు, సో మంచిగానే ఉమ్, ఉందిలే. కానీ చంద్రుడు, ఉమ్, శుక్రుడు, రాహు ఒకే నక్షత్రంలో ఉన్నప్పుడు స్త్రీకారక గ్రహాలు అఫ్లిక్ట్ అయ్యాయి కదా, కాబట్టి మ్యారేజ్ ఉమ్, డిలేస్, కొంచెం ట్విస్ట్లు, ఉమ్, ముందుకు వెళ్ళడానికి. అది పెళ్ళయిందా? ఉమ్. లేదు లేదు, అదే మెయిన్ కేటగిరీ ఎక్కడది. సో మరి అతిలోక సుందరి ఎక్కడుందో మరి. సో కష్టపడాల్సి వస్తుంది, అంత ఈజీగా అవ్వదు, ఎక్స్పెక్టేషన్ హైగా ఉంటది. సరే మరి, సరే ఒకసారి వెనక్కి వెళ్దాము. కాంబినేషన్ ఆఫ్ ప్లానెట్స్ ఓకే. ఏముందిలే కానీ అసలు విషయం ప్రిడిక్షన్ అనమాట. అంటే ఇదే జరుగుద్దని చెప్పలేనులే, చెప్పను కూడా. పాజిటివ్ నెగిటివ్ ఓకే. చెప్తా, ఇంటర్ప్రిటేషన్ కి వాల్యూ 0 అనమాట. ఓకే. 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 పుట్టినప్పుడు రవి రాహులు ఒకే నక్షత్రంలో ఉన్నా లేరు ఇక్కడ. లేకపోవడం బాగుంది. లేరు. ఫస్ట్ దశమాధిపతి బాగున్నాడు, అది కూడా బాగుంది. అంటే పంచమాధిపతి యోగకారక నక్షత్రంలో ఉన్నాడు, యోగకారకుడితో ఉన్నాడు, అంతా ఎక్సలెంట్ కదా. సో అవన్నీ గుడ్ అనమాట, అవి జాలు అన్ని లీడ్ చేస్తాయి. కాబట్టి అంటే మీకు మ్యాథమెటిక్స్, మ్యానిపులేటెడ్ మ్యాథమెటిక్స్, డేటా ఇంజనీరింగ్, డేటా స్ట్రక్చర్స్, ఇట్లా ఏదైనా కానీ బాగానే పనిచేస్తాయి అనమాట. ఓకే. అవును అవును. తర్వాత శని దశ, అక్కడ 10th హౌస్ అసలు ఏమీ డిస్టర్బ్ కాలేదు, బాగానే ఉంది. దాని తర్వాత స్టార్టింగ్ లో ఫ్యామిలీ అంతా డీసెంట్, నార్మల్, ఏదెలా ఉందో అలా నడుస్తుంది, ప్రాబ్లం ఏమి చెప్పను. ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ వచ్చినప్పుడు, ట్రాన్స్ఫర్మేషన్ వచ్చినప్పుడు అప్పుడు చెప్తా, అప్పటిదాకా మామూలుగానే వెళ్తుంది. దశాలాడ్ ఈజ్ ఓకే కదా, కాబట్టి 96, 97 ఇవన్నీ మామూలుగానే నడుస్తా ఉన్నాయి. ఇంపార్టెంట్ ఈవెంట్ చెప్తా. ప్రోగ్రెసివ్ 10th హౌస్, ప్రోగ్రెసివ్ వీనస్ కలిపి నెటల్ సన్ని కంజైన్ చేశాయి అనమాట. ఓకే. 2001, 2002, ముఖ్యంగా 2002 ఈ శనిలో రవిభుక్తి వచ్చింది. సో ఇక్కడ దీనికన్నా ముందు ఒక చిన్న ఆస్పెక్ట్ వచ్చింది, ఇది కొంచెం చిన్న కాంప్లికేటెడ్ ఆస్పెక్ట్లే. 99, 2000 ఏదైనా డిసెంబర్ నుంచి చూడండి, ఒక 7 years దగ్గర అక్కడ వీనస్ భుక్తి వచ్చింది, అది బాగాలేదు. ఒక్కోసారి మదర్ హెల్త్ లేదంటే ఫ్యామిలీలో సిచ్యువేషన్ కొంత స్ట్రగుల్ చూపిస్తుంది అనమాట. ఇది ఫస్ట్ ఆస్పెక్ట్ అనమాట. ఇది పనిచేసిందా లేదా, తర్వాత ఇంకో ఆస్పెక్ట్ చెప్తా, గుర్తుందా లేదా? ఆ టైంలో గుర్తులేదు. తర్వాత 2002 డిసెంబర్, 2003 డిసెంబర్లో ఇంప్రూవ్మెంట్, ప్రోగ్రెస్, ఫాదర్, ఫ్యామిలీ ఉన్న విషయంలో 2002, 2003 చదువు, ఇంట్లో ప్రోగ్రెస్, ఇంప్రూవ్మెంట్ చెప్తా, పనిచేసిందా లేదా? గుర్తులేదు. ఓకే, పనిచేసిందా లేదని గుర్తులేదు. అంటే నెగిటివ్ లేదు కదా? నెగిటివ్స్ ఏమి లేవు. లేదనంటే పాజిటివ్ గానే ఉన్నట్టు అనమాట, ఆపోజిట్ వెళ్ళట్లేదు. ఓకే, మళ్ళీ చెప్తా, మళ్ళీ 5 ఏళ్ళకి ప్రాబ్లం చెప్తా అండి. 5, 6, 7 ఇవన్నీ బాగానే వెళ్ళాయి. తర్వాత ప్రాబ్లం వచ్చింది ఆస్పెక్ట్, ప్రోగ్రెసివ్ వీనస్ కంజంక్షన్ చేశాడు నెటల్ మార్స్ ని 2007 డిసెంబర్కి. శని దశ రాహుభుక్తి జరుగుతుంది, రాహు సాటర్న్ స్టార్ లో ఉన్నాడు. రాహు స్టార్ లో చార్ట్ లో గురువు ఉన్నాడు అనమాట 9వ ఇంట్లో. సో 9లో గురువు ఉన్నాడు కాబట్టి మీ ఫాదరు, వర్క్, అక్కడ ఏమైనా ఛాలెంజెస్ 2007, 2008 ఇబ్బంది, కుటుంబంలో కుటుంబ ఆరోగ్యం కావచ్చు, ప్రాబ్లం చెప్తా, చదువు, డైవర్షను, ఇబ్బంది చెప్తా. మనం 7, 8 మధ్యలో ఏమైనా కనిపించిందా లేదా? స్టడీలో ఇబ్బంది, ఏం ప్రాబ్లం లేదు. ఓకే. ఫ్యామిలీలో ఎలా ఉంది? ఫ్యామిలీ, ఫాదర్, కెరియర్, బిజినెస్, ఇన్వెస్ట్మెంట్స్. డాడీకి వర్క్ లైఫ్ కొంచెం ప్రెషర్ అన్నమాట ఆ టైంలో. ప్రెజర్ అంటే ప్రాబ్లమేనా? ప్రెజరా జస్ట్ ఓకేనా, లేదంటే సిగ్నిఫికెంటా? ఎంత 10లో మార్కులు వేస్తే 5, 6, 4? అవుట్ ఆఫ్ 5, 4 వర్క్. అంటే ఇక నైట్ షిఫ్ట్స్ కి వెళ్ళడం, లేదంటే సమ్ మేనేజర్ అటు ఇటు వాళ్ళ పర్సనల్ యూసేజ్ కి యూజ్ చేసుకోవడం, అట్లాంటివి ఉంటున్నాయి. రికగ్నైజేషన్ లేక, ప్రోగ్రెస్ లేక స్ట్రగుల్ ఇచ్చింది. తర్వాత చూద్దాం, ఇది దాటడానికి కొంచెం టైం పడుతుంది, 2 ఏళ్ళు ఉంటుంది ఇట్లానే. ఓకే. దాని తర్వాత మళ్ళీ మీకు ప్రోగ్రెస్ వస్తుంది చెప్తాను. ప్రోగ్రెసివ్ 10th హౌస్ ఇక జస్ట్ బ్యాడ్ ఆస్పెక్ట్ దాటి వెళ్ళింది కాబట్టి సెల్ఫ్ ఎఫర్ట్, ఎదుగుతారులే, మీరు చదువుకోగలుగుతారు, ముందుకెళ్ళగలుగుతారు. శనిదశ చాలా వరకు లాక్కెళ్ళింది. ఓకే. తర్వాత బుధుడు వచ్చాడు. బుధుడు స్టార్లో గ్రహాలు 2 ఉన్నాయి కాబట్టి బుధుడు స్టార్లో గురువు అయ్యి 9లో ఉన్నాడు. పంచమాధిపతి 9లో ఉండొచ్చు, ఏం కాదనమాట. అష్టమాధిపతి కూడాలే, బట్ ఓకే, ఏమీ ఇష్యూ లేదు. ప్రోగ్రెసివ్ సన్ను అన్ని బాగానే ఉన్నాయి. కాబట్టి ఏంటంటే 2011, 12 బుధుడు ఎడ్యుకేషన్ ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ సెల్ఫ్ ఎఫర్ట్, చదువుకోగలుగుతున్నాము, బాగానే ఉందని చెప్తాను అనమాట. ఓకే. దాని తర్వాత ఇంప్రూవ్మెంట్,
13-14లో ప్రోగ్రెసివ్ వీనస్ మెర్క్యూరీ వచ్చి నెటల్ సాటర్న్ కి పర్ఫెక్ట్ సెక్స్టైల్ ఇచ్చాయి. మంచి ఆస్పెక్ట్స్ కదా. ఇక్కడి నుంచి ఒక 5 ఏళ్లలో చాలా మంచిగా మనకి ఎడ్యుకేషన్ అయితే ఎడ్యుకేషన్ వాటిలో ఇంప్రూవ్మెంట్ రావాలి. కానీ వీనస్ బుక్ వచ్చింది కదా, సో ఎడ్యుకేషన్ బాగుందనుకో లవ్ రిలేషన్షిప్ పోద్ది. అర్థమైందా? లేదు, లవ్ ఏం లేదు, ఎడ్యుకేషన్ బాగుందనుకో ఒక్కోసారి ఫ్యామిలీలో మదర్ హెల్త్ కానీ లేదంటే డిఫరెంట్ ప్లేసెస్ లో వర్క్ చేయడం, మూవ్ అవ్వడం, మైగ్రేషన్, హాస్టల్కి వెళ్ళిపోవడం, రకరకాలుగా అర్థమైందా వేరే ఇస్తుంది అనమాట. సో ఇది 14-17 మధ్యలో స్టోరీ పనిచేసిందా? జనరల్ గా అక్కడ స్టడీ ఒకటే ఉంది, మిగిలినది ఏవి కేటగిరీస్ ఏం లేవు. స్టడీ ప్రాబ్లం ఉందా, ప్రాబ్లం లేదా? ప్రాబ్లం లేదు, స్టడీ పాజిటివ్ గానే ఉన్నది. స్టడీ పాజిటివ్ ఉంది. వేరే ప్రాబ్లం అంటే ఏం లేదా? వేరే ప్రాబ్లం అంటే ఏం లేదు. ఏం లేదు. మీరు ఇంట్లోనే ఉన్నారు? ఇంట్లోనే ఉన్నాను. ఓకే, ప్రాబ్లం లేదని అంటే ఒక్కోసారి బ్యాక్గ్రౌండ్ లో కొన్ని విషయాలు జరుగుతాయి, మార్క్ చేయాలి ఆ ఇయర్స్ ని మనము, తర్వాత అయినా రిజల్ట్ ఇస్తాయి అనమాట. ఓకేనా? నెగిటివ్ టైంలో కొన్ని విషయాలు బయటపడకపోతే పాజిటివ్ టైంలో బయటపడి సర్జరీ చేయించుకోవడం, రిజాల్వ్ చేసుకోవడం చేసుకుంటారు అనమాట. ఓకేనా? దాని తర్వాత ఇక ఇది మామూలుగా నడుస్తూ ఉంది అంతే. అర్థమైందా? తర్వాత 18లో ఇంప్రూవ్మెంట్ చెప్తాను. 18-19లో మీకు చదువు, ఉద్యోగం, ఆపర్చునిటీ ఏదైతే అది. అర్థమైందా? ప్రోగ్రెసివ్ 10th హౌస్ నెటల్ సాటర్న్కి సెక్స్టైల్ ఇస్తున్నాడు. చాలా మంచిగా వెళ్ళింది కదా ఆస్పెక్ట్. కాబట్టి చదువు కానీ ఆలోచన విధానం కానీ అన్ని కూడా చాలా బాగా వెళ్తాయి. కానీ అటు సైడ్ మళ్ళీ చెప్తా ప్రాబ్లం. 3 షష్టాధిపతి స్వక్షేత్రగతుడై రెట్రో ఎఫెక్ట్ తీసుకున్నాడు, క్యాన్సిలేషన్ ఉంది. కాబట్టి మదర్ హెల్త్ ఎలా ఉంది, మీరు ఇంట్లోనే ఉన్నారా, మళ్ళీ దూరంగా వెళ్ళారా అవి అడుగుతాను అనమాట. వేరే సైడ్ ఎమోషనల్ సైడ్ నెగిటివ్ చెప్తా ఉంటా, ప్రొఫెషనల్, మనీ, వర్క్ ఇవన్నీ బాగా చెప్తా. మీకు పని చేసాయా లేదా? ఇక్కడ ప్రొఫెషనల్ లైఫ్ అనేది అప్పటికి ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సరే, చదువు అయితే చదువు బాగా ఇంపార్టెంట్ కోర్సు ఎడ్యుకేషన్ పిక్ చేసుకొని చదువుతున్నారా? దాని మీద ముందుకు వెళ్ళగలుగుతున్నారా? లేదు లేదు, అది కూడా అక్కడ స్టాప్ అయిపోయింది. ఏం స్టాప్ అయింది? ఎందుకు స్టాప్ అయింది? స్టడీ కూడా అంటే 15లో బీటెక్ కంప్లీట్ అయిపోయింది. సో తర్వాత గౌట్ ఎగ్జామ్స్ కోసం అని ట్రై చేశాము. ఎప్పుడు 15లో ట్రై చేశారా? 16, 17, 18, 19 ఆల్మోస్ట్ 21 వరకు ట్రై చేశాను. మరి ఇంతకుముందు ట్రై చేస్తే మరి ఆ గౌట్ ఎగ్జామ్స్ రాలేదు కదా? రాలేదంటే మనం చెప్పామా లేదా? 14-15 స్టోరీ బాగాలేదంటే స్టడీస్ అంతా వెరీ గుడ్ అన్నారా లేదా మీరు ఇంతకుముందు? 15 వరకు నేను ఎటువంటిది ఏం ట్రై చేయలేదు. కాకపోతే 14-17 చెప్పాం కదా, ఆ మధ్యలోనే కదా గవర్నమెంట్ ఎగ్జామ్స్ స్టార్ట్ చేసింది. అర్థమైందా? 17 అన్నారా? 15 అనుకున్నా. 15 కాదండి, 2014 నవంబర్ నుంచి 2017 సెప్టెంబర్ వరకు వీనస్ బుక్ ఉంది అనమాట. ఓకేనా? జరుగుంటే మనము ఈ సెషన్ నుంచి బయటికి వెళ్ళిపోయేటోళ్ళం. అర్థమైందా? సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ రైట్లీ. సో 2017 వరకు అక్కడ మనం బాగాలేదని చెప్పామన్నమాట. మ్యాటర్ అది. ఓకేనా? బాగాలేదని చెప్పిన వీనస్ భుక్తి వల్ల మనం డైవర్షన్ తీసుకున్నాము. ఆ డైవర్షన్ ఏదైతే ఉన్నదో అది ఇక ప్రోగ్రెస్ ఇవ్వలేదు. అర్థమైందా? ఓకే, ఇక ఈ ప్రోగ్రెస్ ఇక 2019 వరకు ఇవ్వలేదు. అర్థమైందా? సో ఇప్పుడు 2019లో కొత్త ట్రాన్స్ఫర్మేషన్ తీసుకోవాలి. అంటే ఇప్పుడు ఇది అంతా కాదని చెప్పి పక్కా పెట్టి మీరు క్లారిటీ తెచ్చుకొని ఇది కాదు నేను వేరే చేయాలని వేరే దానికోసం రెడీ అవుతారు మీరు ఇప్పుడు. మ్యాటర్ అది. ఖచ్చితంగా అదే జరిగింది. సో అదే కదా చెప్తా ఉన్నా, ఇక్కడ ఇంప్రూవ్మెంట్ ఇవ్వాలన్నప్పుడు పాత రైట్ కాని విషయాన్ని మనం వదిలిపెడతాం అన్నమాట. అర్థమైందా? ఆస్పెక్ట్ ని మనం రైట్ గా అర్థం చేసుకోవాలి. ఓకే, తర్వాత నెక్స్ట్ అదేం చెప్పదు, క్యాలిక్యులేషన్ చెప్తుంది, మనం ఇంటర్ప్రిట్ చేసుకోవాలి. అదే కదా బాధ. 20-21. సో ఇక్కడ చదువుకున్నారా? ఇప్పుడు ఏదైతే 19 తర్వాత చదువుకుంటారో దాని మీద ఉద్యోగము, ఆపర్చునిటీ తెచ్చుకునేటట్టు అక్కడ బేస్ అయితే బిల్డ్ అయింది కదా? అవును. ఉద్యోగం రాకపోయినా ఓ సంవత్సరం పట్టిందండి ఉద్యోగం అని అంటే ఓకే, సంవత్సరానికి నీకు ఒక 6 లక్షలు సెట్ చేస్తున్నాము. సో 2వ సంవత్సరానికి 6 లక్షలు సెట్ చేస్తున్నాం కాబట్టి 2 సంవత్సరాలు కలిపి 12 లక్షలు ఇస్తానని చెప్పి వచ్చేస్తుంది అనమాట. అది ఆపర్చునిటీ క్యాలిక్యులేషన్. సో కాబట్టి 19-20 ఇవన్నీ ఇంప్రూవ్మెంట్ చెప్తాం అనమాట. ఓకే, ఇక చార్ట్ వెళ్తా ఉందన్నమాట. మెర్క్యూరీ దశ, రాహుభుక్తి ఇవన్నీ ఓకే అనమాట. పెద్ద కాంప్లికేటెడ్ చెప్పట్లే, మామూలుగా నడుస్తా ఉంది. అట్లనే మీరు స్టెప్ బై స్టెప్ పోతా ఉన్నారనమాట. 23 వరకు పోయారు. 23లో కొంచెం T² ఆస్పెక్ట్ వచ్చింది. 23 డిసెంబర్కి గురుభుక్తి వచ్చింది. సో ఇక్కడ ఓకే, ద్వితీయ అష్టమాధిపతుల దశాభుక్తులు అనమాట. కానీ ప్రోగ్రెషన్స్ ఏమీ నెగిటివ్ గా లేదు. ఓకే, నెగిటివ్ గా లేదు కాబట్టి న్యూట్రలే కానీ పెద్ద ప్రోగ్రెస్ ఉండదు అనమాట. అంటే మీకు కొత్త ఛాలెంజింగ్, ఐ వాంట్ ఛాలెంజింగ్ వర్క్ అన్న వ్యూలో ఉంటారు మీరు. లేదు ఇక్కడ ఏంటంటే 2022 సెప్టెంబర్ లో రెసిషన్ టైంలో లాస్ట్ అయిపోయాను జాబ్. ఓకే, మీరు లాస్ అయ్యారు. T² పనిచేసింది అంటే 23 డిసెంబర్ నాటికి మీకు ప్రాబ్లమే ఉంది.
ప్రాబ్లమే ఉంది. ఓకే. సో మరి ఇక్కడ 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 ఈ ప్రాబ్లం దాటాలంటే కనీసంలో 10 నెలలు పడుతుంది అనమాట. ఎంత ఈజీగా అయిపోదు అనమాట. ఓకే. సో 10 నెలలు అని అంటే ఎప్పటి వరకు అది 2024 డిసెంబరు 2025 జనవరి కన్నా మీకు ఏమన్నా ఆపర్చునిటీ మళ్ళీ రిటైన్ చేసుకున్నారా? జూన్ 2024 జూన్. సరే, కొన్ని నెలలు అటు ఇటు పర్వాలేదులే. ఓకేనా? ప్రోగ్రెస్ మూన్ వచ్చినప్పుడు మీకు అక్కడ ఇబ్బంది వచ్చింది, అర్థమైందా? అక్కడ ప్రోగ్రెస్ ఉండదు, కొంచెం ట్రిక్కీగా ఉంటుంది అని చెప్పింది, పనిచేసింది, అర్థమైందా? సో అక్కడ రెసిషన్ వచ్చింది కాబట్టి ఇక దాన్ని నేనేం చేయలేను. కానీ ప్రిడిక్షన్ అయితే మాత్రం అక్కడ న్యూట్రల్ గా వెళ్ళింది అనమాట. న్యూట్రల్ గా వెళ్ళింది అని అంటే మన స్కిల్ సెట్ సరిపోకపోవడము అక్కడ ఏదో జరుగుతుంది. ఓకే. కానీ ఇక్కడ డ్యామేజ్ లేదు కాబట్టి మీకు త్వరగానే మీకు రిటైన్మెంట్ వచ్చింది అనమాట. ఓకే. ఇప్పుడు మీకు ఇప్పుడు 10 రూపాయల శాలరీ ఉందనుకో, మళ్ళీ 10 రూపాయల శాలరీతోనే మళ్ళీ మీకు ఉద్యోగం వస్తుంది అనుకో, విత్ ఇన్ మంత్స్ గ్యాప్ తో. దాన్ని పెద్ద నెగిటివ్ గా తీసుకోం. ఓకే. ఇక్కడ నెగిటివ్ ఆస్పెక్ట్ లేదు కాబట్టి మళ్ళీ ఉద్యోగం వచ్చింది, అర్థమైందా? సో మనం నెగిటివ్ గా ఏం చెప్పాం. ఓకే. ఇప్పుడు కరెంట్ టైం కి వచ్చేసాము. ఇప్పటిదాకా నేను చెప్పినది అంతా పాజిటివ్ నెగిటివ్ కి మార్కులు వేస్తే నెలల తేడా ఎన్ని వదిలేయండి. 100కి 80 వేస్తారా, 30 వేస్తారా, 40 వేస్తారా, ఎంత వేస్తారు? 100కి 85, 80 to 85 అంతే. లక్కీ. నేను పాస్ అయ్యానంటే మీరు లక్కీ, ఎందుకంటే నేను చెప్తా. ఓకే. సో 80 దాటలేదు అంటే నేను ఫెయిల్ అయినట్టుగా తీసుకుంటా, వెళ్ళిపోతా నేను. సరే, ఓకే. అయితే ఇప్పుడు నేను ఎలిజిబుల్ కాదు ఇక చెప్పడానికి. ఎలిజిబుల్ నా కోసం చెప్పట్లేదు కదా. మీకోసమని చెప్పట్లేదు. రైట్. ఇప్పుడు చెప్పండి, మీకు ఏం కావాలి ఇప్పుడు అయితే? జనరల్ గా అంటే ఇప్పుడు ఇది గ్రోత్ ఫ్యాక్టర్ ఎలా ఉంటుంది, తర్వాత నెక్స్ట్ ఫైనాన్షియల్ కండిషన్స్ కానీ, లేదంటే ఐ మీన్ లైఫ్ సెకండ్ లైఫ్ ఇన్నింగ్స్ స్టార్టింగ్ కండిషన్స్ కానీ ఎలా ఉంటది, ఇక్కడ నుంచి ఫర్దర్ లైఫ్ ప్రోగ్రెస్ ఎలా ఉంటదని తెలుసుకోవాలి. అంతే, ఇంకేం లేదా? అంతే, అంతకు మించి ప్రస్తుతానికి అయితే ఏం లేదు. ఓకే. పెళ్లి కూడా ఏం లేదు? అదే సెకండ్ లైఫ్ అని అంటున్నాను కదా. సెకండ్ లైఫ్ అంటే సెకండ్ లైఫ్ అంటే పెళ్ళా? ఫస్ట్ ఇన్నింగ్స్ ఇప్పటి వరకు 30 years అయిపోయింది. సో ఇట్స్ ఫస్ట్ ఇన్నింగ్స్ పెద్దగా మనం అనుకున్న లెవెల్లో వెళ్ళలేదు. సో సెకండ్ ఇన్నింగ్స్, న్యూ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తుంది. వీ హ్యావ్ టు వర్క్ హార్డ్ ఫ్రమ్ ద స్టార్ట్ ఆన్వర్డ్స్. సో అది నెక్స్ట్ 10 years కానీ నెక్స్ట్ 20 years కానీ ఏ లెవెల్ ఆఫ్ పొజిషన్స్. అంటే మీరు నాకు స్పెసిఫిక్ గా మ్యారేజ్ అని అడగబోయే వరకు సెకండ్ లైఫ్ అంటే అర్థం కాలేదన్నమాట. అంతే. ఓకే. ఓకే. సరే, ఇప్పుడైతే చార్ట్ ఏమి నెగిటివ్ గా లేదు కదా, బాగుంది. శని భుక్తి జరుగుతా ఉంది కదా. బుధ దశ శని భుక్తి 25 అక్టోబర్ నుంచి ఉంది. శని యొక్క స్టార్ లార్డ్ కుజుడు సప్తమాధిపతితో కలిసి ఉన్నాడు కాబట్టి కొంచెం సాటిస్ఫాక్షన్ అంత అతిలోక సుందరి కాకపోయినా కూడా అడ్జస్ట్ అయ్యి పెళ్లి చేసుకోవడానికి రికమెండెడ్ టైం అనమాట, అర్థమైందా? లేదంటే మాత్రం అంత ఈజీగా ఇయ్యదు, అర్థమైందా? సో ఆల్రెడీ వీనస్ అఫ్లిక్టెడ్. సో కాబట్టి మీరు త్వరపడాలి. నేను ఎప్పుడో చేసుకుంటానంటే అప్పటికి మార్కెట్ లో ఆ పర్టికులర్ రేంజ్ లో అమ్మాయిలు, మంచిగా ఉన్న అమ్మాయిలు అందరూ పెళ్లి చేసేసుకుంటారు, అర్థమైందా? డిఫికల్టీ ఉన్న వాళ్ళే ఆగుతారు కాబట్టి కాంప్లికేట్ అవుతుంది. కాబట్టి దిస్ ఈస్ ద టైం ఐ రికమెండ్. 25 నుంచి 28 మధ్యలో ఇప్పుడే పెళ్లి చేసుకోమని చెప్పి రికమెండ్ చేస్తాను అనమాట. చార్ట్ బానే ఉంది, లక్కీగా. ఈగో ప్రాబ్లం ఉంది, దాన్ని బ్యాలెన్స్ చేసుకుని వర్క్ చేసుకోవాలి, అర్థమైందా? ఒక్కోసారి వాడేంది నాకు చెప్పేది, నేనే చేసుకుంటా నా బిజినెస్ అనేది అనిపిస్తుంది. కొంచెం ఆ టెంపర్మెంట్, ఆ వైఫై ఆఫ్ చేసుకొని పని చేయాల్సి వస్తుంది. మీరు క్యాపబుల్ చేయగలుగుతారు, కాకపోతే కొన్ని సందర్భాల్లో పీరియడ్ సరిగా లేనప్పుడు ట్విస్ట్ ఇస్తుంది. ఇప్పుడు బుధ దశ తర్వాత ఏంటిది? కేతు దశ కదా. కేతు స్టార్ లార్డ్ ఎవరు? సన్ను ఇప్పుడు మార్స్ డామినేట్ చేశాడు, యోగకారకుడితో కలిసి ఉన్నాడు. కానీ యోగకారకుడు కాదు కదా డామినెంట్ ప్లానెట్. సో బట్ స్టిల్ దట్ ఈస్ అ యోగం ఓన్లీ, గివ్ గుడ్ రిజల్ట్. బట్ సమ్ టైమ్స్ వీ హ్యావ్ టు కాన్షియస్ విత్ ద రిలేషన్షిప్స్ అనమాట, అది ట్విస్ట్ చేస్తుంది. సో చూద్దాం. సో శని భుక్తి అయితే కేతు దశ ఇది ఎప్పుడు వస్తుంది? కేతు దశ ఇప్పుడు 28కి వస్తుంది. సో ఇప్పుడైతే బానే ఉంది, చార్ట్ మంచినే పోతుంది, కాంప్లికేటెడ్ గా చెప్పేదానికి ఏం లేదు. అది 30లో కేతు దశలో మూన్ భుక్తి వస్తుంది, అర్థమైందా? సో మూన్ భుక్తి బాగోలేదు. కేతువు చంద్రకేతుల కాంబినేషన్స్ అనమాట అవి. ఓకే. చంద్రాత్ అది లాభస్థానంలో కేతు ఉన్నాడు, కేతు నుంచి తృతీయంలో ఉన్నాడు, బాధక స్థానం అవుతుంది. తర్వాత మూన్ కి అఫ్లిక్షన్ ఉంది. సో యాజ్ ఎక్స్పెక్టెడ్ గా లేదు కాబట్టి ఏంటంటే అక్కడ తీసుకునే డెసిషన్స్ కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. చూసుకోవాలంటే పాత జాబ్ పని చేయాలి, మళ్ళీ లే ఆఫ్ అయితే మళ్ళీ ఎత్తుక్కొని మళ్ళీ అది లే ఆఫ్ అయింది కాబట్టి నేను బిజినెస్ చేస్తాను దానికి కాదనమాట. ఒకసారి దశాంశ చూద్దాం, మీ క్యాపబిలిటీ పే అని తెలుస్తా అనమాట. ఓకే. దశాంశ లగ్నం కుంభలగ్నం అయింది. లగ్నంలో శని కుజులు, డెఫినెట్లీ యు ఆర్ క్యాపబుల్ టు ప్లే, అంటే ఖచ్చితంగా
చేయగలుగుతారు. కానీ ధనాధిపతి వేయంలో పడ్డాడు దశాంశలో, కాబట్టి ఏంటిది డబ్బులు అనుకున్నంత పే రావట్లేదు. ఓకే, బిజినెస్ ఇంట్రెస్ట్ బాగా ఉండాలి. కనిపించాయా మీకు? బిజినెస్ చేయాలని ఉంది, బట్ ఏది చేయాలి ఏంటిది అనేది ఒక ఐడియా అటువంటిది ఏం లేదు. లేదు. సో నేను వదిలేసాను అనమాట. ఓకే, నెక్స్ట్ ఫర్దర్ లో ఎటువైపు అయితే అటు ఒక దారి చూపిస్తాడు, సో లెట్ ఇట్ గో అన్నట్టుగా ఉన్నాను. ప్రెసెంట్ ఇట్లానే Okay. వెళ్ళాలి, ఇదే Okay. చేయాలని ఏం రూల్ ఏం లేదు. మేనేజ్మెంట్ రోల్స్, ఎస్టాబ్లిష్మెంట్ రోల్స్, ట్రైనింగ్, టీచింగ్ రోల్స్ ఇవన్నీ పనిచేస్తూ ఉంటాయి. బట్ లగ్న శని కదా, బలంగా ఉన్నాడు కదా, ఒక విషయాన్ని ఎగ్జిక్యూట్ చేయించాలంటే మీరు ఖచ్చితంగా చేయించగలుగుతారు. అర్థమైందా? మేనేజ్మెంట్ కి బాగుంటది కాబట్టి అది. సో 30 నుంచి కొంచెం స్లో అయింది చార్ట్. ఓకేనా? సో మళ్ళీ 34, 35కి 10th హౌస్ ఎక్స్టైల్ జూపిటర్ జరుగుతుంది, అది కొంచెం లిఫ్ట్ ఇస్తుంది. దీని మధ్యలో కొంచెం 4-5 ఏళ్ళు స్లో అయింది అనమాట. అంటే కేతుకు ఒక పాట పనిచేయడు. ఓకే, దాని తర్వాత మామూలు నడుస్తుంది. సో 34 నుంచి పర్లేదు, గుడ్. మళ్ళీ ప్రాబ్లం చెప్తాను. శుక్రుల్లో చంద్రుడు వచ్చాడయ్యా హీరో. సో ప్రోగ్రెసివ్ మార్స్ నెటల్ యురేనస్ ని కంజైన్ చేశాడు. సో విచ్ ఇస్ ఎ కాంప్లికేటెడ్ అనమాట. అట్లాంటి టైంలోనే వీనస్ దశ చంద్రభుక్తి వచ్చింది. వీనస్ అంటే శుక్రుడు చంద్రుడు డిస్టర్బ్ అయ్యాడని చెప్పాను కదా, అక్కడ ప్రాబ్లం ఉంది. అక్కడ ఫిమేల్ హెల్త్, ఫిమేల్ రిలేషన్షిప్, వాట్ ఎవర్ ఈస్ దేర్, వీ హ్యావ్ టు బి కేర్ఫుల్ అనమాట. ఎందుకంటే స్టార్టింగ్ లో మదర్ మీద అట్లా ఏం ఇంపాక్ట్ చేయలే కదా, అర్థమైందా? అక్కడ ఇస్తా ఉందన్నమాట మ్యాటర్, అక్కడ ట్రిగర్ అయింది. ఓకే, ఈ 39 నుంచి 41 మధ్యలో ఉందన్నమాట. ఓకే, ఇది దాటాక మళ్ళా మెల్లగా ముందుకు పోద్దు 5 ఏళ్ళు, అర్థమైందా? సో బ్రేక్స్ ఉంటూ ఉంటాయి, అక్కడ మళ్ళీ ఆస్పెక్ట్స్ వస్తున్నాయి. మంచి చాటే, అర్థమైందా? మంచి చాటేలే. కాకపోతే ఈ చంద్రరాహులు, ఈ చంద్రరాహుల కాంబినేషన్ ఇవన్నీ కొన్ని ఉన్నాయి కదా. రవిచంద్రులు బేసికల్లీ ఫండమెంటలీ డిస్టర్బ్ కాకూడదు. అప్పుడు ఏమైందనంటే, ఇప్పుడు ఇంతకుముందు జాబ్ పోవాల్సిన పెద్ద సినారియో ఏం కాదు, లే ఆఫ్ అయింది, అర్థమైందా? అట్లా మనం లైక్ లెట్స్ సపోజ్ +10 అన్న దగ్గర -10 కూడా పనిచేస్తూ ఉంటుంది. అందుకోసమే అగ్రెసివ్ స్టెప్స్ వేయొద్దని చెప్పాను అనమాట. మీరు నార్మల్గా స్టెప్ వేస్తేనే అగ్రెసివ్ స్టెప్, మళ్ళీ అగ్రెసివ్ వేస్తే టూ అగ్రెసివ్ అయింది, అందుకని. రైట్, సరే, బానే ఉంది కదా. సో ప్రస్తుతానికి బానే ఉంది, చార్ట్ ముందుకు పోతా ఉంది. పెద్ద పెద్ద ఆస్పెక్ట్స్ అంటే 30 నుంచి 34 వరకు ఒక గ్యాప్ వచ్చింది. మళ్ళీ అంటే ఎవ్రీ 5 yearsకి 1-2 years గ్యాప్ వస్తూ ఉంటది, చిన్న చిన్నగా బ్రేక్స్ వస్తూ ఉంటాయి. సో జాబ్ ఈజ్ హైలీ రికమెండెడ్. ఎప్పుడైనా 20 ఏళ్ళు బలంగా పైకి పోయిందనంటే తిరుగులేదని చెప్తాను. హెల్త్ ఒకటి మనం సెక్యూర్ చూసుకోవాలి, హెల్త్ జాగ్రత్త చూసుకోవాలి. బాగా స్పోర్టివ్ ఉంటారు మీరు, అనుకున్నది అవ్వకపోతే చాలా అదవుతారు అనమాట. సో అందుకోసం హెల్త్ జాగ్రత్త చూసుకోవాలి. గట్ హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్ లాగా. కాబట్టి ఒక్కోసారి అగ్రెసివ్ కాకుండా మనం బ్యాలెన్స్ చేసుకోవాలి కదా. అది కావద్దన్నా అవుతుంది కానీ, బట్ సిచ్యువేషన్స్ ని ఎమోషనల్ బ్యాలెన్స్ చేయాల్సి వస్తుంది. రైట్, ఎలా అనిపించింది ఓవరాల్ సెషన్? నచ్చిందా? పర్లేదు. మీరు ఏదైతే చెప్పారో అది ఆల్మోస్ట్ లైక్ 85 to 90 కేటగిరీస్ లోనే సెట్ అయిపోయింది. ఎందుకంటే నేను జనరల్ గా ఆన్లైన్ లో చూసుకోవడం, తర్వాత వాటిని అనలైజ్ చేసుకోవడం, అసలు ఏంటిది ప్రొసీజర్, ఏమేమి జరిగింది, ఏమేమి జరగలేదు, సో ఎలా ఉంటుంది ఏంటిది అనేది నేను అనాలిసిస్ చేసుకున్నాను. వెరీ గుడ్. అది కాకుండా అంతకు ముందు ఏంటంటే ఒకసారి రాపిచ్చామన్నమాట. సో రాపిచ్చినప్పుడు ఆ సినారియోస్ లో అది కొన్ని పాయింట్స్ కీ ఇయర్స్ చెప్పారనమాట వాళ్ళు. సో మీరు చెప్పిన కీ ఇయర్స్ కూడా అదే వచ్చాయి అనమాట. అంటే జనరల్ గా నేను ఫస్ట్ అది అంటే ఏమనుకున్నానంటే ఇట్లా ఏది 10,000 లోపల మనకి 5 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా. 5 ఎలిమెంట్స్ లో ఒకటి వచ్చేసేసి పంచగ్రహ 5 ప్లానెట్స్ పంచగ్రహ కూటమి. అందులో ఒకటి వచ్చేసేసి అంగస్తం అయిపోయింది, ఐ మీన్ స్టెబిలైజ్ అయిపోయింది. అది ఒకటి ఏమైంది? అస్తంగత్వం అయిందా? అస్తంగత్వం అయింది. అది కుజుడు ఓన్ హౌస్ కదా, అదేం ఉండదు, నాకు తెలుసు. అట్లా ఏం ఉండదు, అదేం ప్రాబ్లం లేదు అక్కడ యాక్చువల్లీ. సో అది ఇంకొకటి ఏంటంటే అక్కడే రవి ఉన్నాడు, అక్కడే రాహువు ఉన్నాడు. డ్యామేజ్ చేయట్లేదు. డ్యామేజ్ అయ్యేది ఉంటే నేను ఇంకెక్కువ అగ్రెసివ్ గా నెగిటివ్ చెప్పేవాడిని. ఏంటంటే మనకి 10 మార్క్స్ వచ్చినప్పుడు 10 లో 1 వచ్చినా, 10 లో 8 వచ్చినా, 7 వచ్చినా డిఫరెన్షియేట్ చేయడంలో పీపుల్ ఛాలెంజ్ ఫేస్ చేయాల్సి వస్తుంది అనమాట మామూలుగా, అర్థమైందా? అందుకని ఇప్పుడు 10 లో 1 వచ్చినా గానీ దాన్ని ట్రూ ఫాల్స్ గా చెప్పేస్తారు.
నేను కొంచెం ఓకే. అట్లా చెప్తే నేను ఒప్పుకోను, నా ప్రాబ్లం అది, పర్సనల్ ప్రాబ్లం. కాబట్టి దానిలో ఉండే వేరియేషన్ ని మనము సరైన స్ట్రెంగ్త్ ని క్యాలిక్యులేట్ చేయాలి, ప్రాబ్లం ఏంటో ప్రిడిక్ట్ చేయాలి. ఓకే. అది రైట్. సో నచ్చింది, చాలు అంతేనా? స్టాప్ చేయనా రికార్డింగ్? Yeah. హ్యాపీ విత్ ద రీడింగ్. Yeah. ఆల్ ది బెస్ట్. నమస్తే.